मर्दानी बनो। वक्त है कम जाना है दूर, थक के हो जाना नाचो। वक्त
ఈ సంధ్యా సమయం యొక్క యోగంలో మనమందరం సామూహికంగా ఈ విశ్వయోగంలో బాప్దాదా నుండి శక్తులను పొందుతూ విశ్వాత్మలకు అందించే సేవ చేస్తున్నాము. फिर भी प्यार से तुमको पुकारा करूं मेरे बाबा, मेरे बाबा। देखते देखते अब तो मैं भी निराकार होने लगी। ज्योति बिंदु मेरे आपके ध्यान में, देह दुनिया का मैं भान खोने लगी। देह दुनिया का मैं भान खोने लगी। आप यूं ही पधारे इस धाम में मेरे बाबा, मैं परम धाम में यूं पधारा करूं मेरे बाबा, मेरे बाबा। वारा सदा मेरे बाबा, आप पर मैं भी सर्वस्व वारा करूं मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा, मेरे बाबा।
ఈరోజు నేను ఆత్మను, మహాదాని వరదాని మూర్తుడను. ఈ స్వమాన అభ్యాసం చేద్దాము. రోజు మనం బాబా నుండి అనేక వరదానాలను పొందుతూ ఉన్నాం. అలాగే విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ కూడా దానం చేస్తూ ఉన్నాం. కానీ వాస్తవంగా మహాదాని అని ఎవరినంటారు? వరదాని అని ఎవరినంటారు? వరదాని మహాదానికి ఏంటి తేడా? ఈ విషయం మనకి చాలా వరకు తెలియదు. ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని తెలుసుకుంటామో సరైన విధానంలో దానం చేయగలుగుతాం. చూడండి, బయట కూడా భక్తి మార్గంలో దానం ఎలా పడితే అలా ఇవ్వరు, ఒక పద్ధతి ప్రకారంగా ఇస్తారు. ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. అలాగే మహాదాని వరదానిగా కావాలి అంటే విధానం ఏంటి? బాబా దీన్ని 16/1/77వ సంవత్సరంలో అవ్యక్త మురళిలో బాబా పలికినటువంటి మహావాక్యాలను విందాము. వరదాత బాబా ద్వారా సర్వ వరదానాలను పొందే బాబా సమానంగా వరదాని మూర్తులుగా అయ్యారా? ఒకటేమో జ్ఞానరత్నాల మహాదానం, రెండవది బలహీన ఆత్మల పట్ల తమ శుద్ధ సంకల్పాలు లేక శుభ భావన ద్వారా సర్వశక్తుల ద్వారా పొందినటువంటి శక్తులను వరదానం రూపంలో ఇవ్వటం. ఇక్కడ బాబా మహాదానికి వరదానికి తేడా చెప్పారు. జ్ఞానరత్నాల దానం మహాదానం. కానీ జ్ఞానరత్నాలను ఎంతమంది అర్థం చేసుకోగలుగుతారు? చాలా కొద్దిమంది మాత్రమే. అంటే ఎవరైతే బలహీన ఆత్మలుంటారో వారికి జ్ఞానదానం పనికిరాదు. అలాంటప్పుడు తమ యొక్క శుద్ధ సంకల్పాలు శుభ భావన ద్వారా సర్వశక్తివంతుడైన బాబా నుండి పొందినటువంటి శక్తులను ఎలా ఇవ్వాలి అంటే వరదానం రూపంలో ఇవ్వాలి. ఇలా బాబా జ్ఞానం యొక్క దానాన్ని, శక్తుల యొక్క గుణాల యొక్క దానాన్ని ఇచ్చేవాళ్ళని మహాదాని అని అన్నారు. మరొక తేడా, 8/4/82వ సంవత్సరం అవ్యక్త మురళిలో బాబా చెప్పినటువంటి మహావాక్యాలు మహాదాని వరదానిగా కావటానికి విశేషమైనటువంటి ఆధారం అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్, బేసిక్ స్టెప్ ఏంటి అంటే మహాత్యాగం. మహాత్యాగం చెయ్యనంత వరకు మహాదానిగా వరదానిగా కాలేరు. మహాదాని అనగా లభించినటువంటి ఖజానాలను సర్వాత్మల కోసం నిస్వార్థంగా ఇచ్చేటువంటి వారు. అంటే స్వార్థ భావం అనేది మహాదానీలకు ఉండదు. అలాగే వరదానీలంటే ఎవరు అంటే సదా స్వయం యొక్క గుణాలను, శక్తులను జ్ఞానం యొక్క ఖజానాలతో సంపన్నంగా అయ్యి సదా ఆత్మల పట్ల శ్రేష్ఠ భావన, శుభ భావన ఉంచుకుంటూ సర్వుల కళ్యాణం చేసేవారు. బాబా అంటున్నారు, ఇలాంటి సేవ చెయ్యాలి అంటే కావాల్సింది ఏంటి అంటే త్యాగ భావంతో పాటుగా దయార్థ హృదయం, విశాల హృదయం కలిగినటువంటి వారినే వరదాని ఆత్మ, మహా తపస్వీలు ఎవరైతే ఉన్నారో వారినే మహాదాని వరదాని అని అంటారు. ఈ విధంగా ఈరోజు మనం మహాదానిగా వరదానిగా అయ్యి బాబా నుండి పొందినటువంటి శక్తులను, గుణాలను నిస్వార్థంగా, అంటే మన ఎదుట ఎలాంటి వ్యక్తి వచ్చినా
మన పట్ల హీనభావం కలిగినటువంటి వ్యక్తులు మన ఎదురు వచ్చినా కూడా వారికి కూడా మనం ఈరోజు దానమిద్దాం. కాబట్టి అందరం మహాత్యాగీలం, మహాదాని వరదాని మూర్తులం బాబా ఎదురుగా వరదాత అయిన విధాత అయిన బాబాను చూస్తూ కేవలం బిందువు పైన మనస్సును ఏకాగ్రం చేస్తూ మనస్సు బుద్ధిని ఈ బ్రుకుటి మధ్య స్థానంలో ప్రకాశవంతంగా వజ్రం సమానంగా మెరిసే నక్షత్రం పైన ఏకాగ్రం చేద్దాం. పరిసర ప్రాంతాలలో ఎలాంటి అలజడి ఉన్నా నేను ఆత్మను, శాంత స్వరూపంగా సుఖ స్వరూపంలో స్థితి అయి ఉన్న ఆత్మను కేవలం ఆత్మనే చూస్తూ బుద్ధి నేత్రం ద్వారా చూస్తున్నాను. సాక్షిగా అయి నా ఈ దేహాన్ని ఎక్కడైతే కూర్చున్నానో చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను సాక్షిగా అయి ఈ శరీరం పంచతత్వాలలో విలీనమవుతూ కేవలం బ్రుకుటి మధ్య స్థానంలో నేను ఆత్మను ప్రకాశవంతంగా
తెరుస్తూ ఉన్నాను. ఆత్మనైన నా నుండి వెలువడే ప్రకాశ కిరణాలు తరంగాల రూపంలో నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. నేనాత్మను, అవ్యక్త వతనవాసిని. నేనాత్మను, విశ్వ సేవార్థం కోసం ఈ భూమిపై అవతరించిన వాడను. నేనాత్మను, కాంతివంతమైన ప్రకాశవంతమైన శరీరంలో భృకుటి మధ్యస్థానంలో ప్రకాశవంతంగా మెరిసే ఆత్మను, సూక్ష్మ శరీరధారి ఆత్మను, నా ముఖములో పవిత్రత యొక్క ప్రకాశం, నయనాలలో ఆత్మికత, పెదవులపై చిరునవ్వు, నేను సాక్షాత్కారమూర్తుడను. సర్వాత్మలకు వరదానాలనిచ్చేందుకు సర్వగుణాలతో సంపూర్ణంగా, సంపన్నంగా, సర్వశక్తులతో సంపన్నంగా నా నలువైపులా బాప్ దాదా నుండి లభించే శక్తులు, గుణాలను నాలో నింపుకుంటూ నా నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. పరమాత్మ శక్తుల ఓరా తయారయ్యింది. సర్వశక్తి
శక్తులు ప్రకాశవంతమైన కిరణాలు నా నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ శక్తుల మధ్యలో మెరుస్తున్న నేనాత్మను సూక్ష్మ శరీరము ద్వారా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నాను. స్వయాన్ని పరమాత్మ శక్తుల కిరణాల కింద సర్వశక్తులతో సంపన్నంగా సంపూర్ణంగా అయిన నేను ఈ సృష్టి పైన వరదాని మూర్తుడుగా అయి ప్రత్యక్షమయ్యాను. నా నలువైపులా కాంతియే కాంతి, ప్రకాశమే ప్రకాశం, సర్వశక్తుల కిరణాలు వరదాని మూర్తుడైన నేనాత్మను ఈ సృష్టి పైన విహరిస్తూ ఉన్నాను. ఏ ప్రాంతంలో అయితే నా అడుగులు పడుతున్నాయో ఆ ప్రాంతంలోని ప్రకృతి, ఆత్మలు నా నుండి వెలువడే సుఖము శాంతి యొక్క కిరణాలను స్వీకరిస్తూ చూస్తున్నాను. ఆ ప్రాంతమంతా ప్రకాశంతో నిండి ఉంది. నేనాత్మను మహాదానిగా అయ్యి వరదానిగా అయ్యి ఈ సృష్టి పైన సర్వాత్మల పట్ల శుభ భావన, శుభ కామన కలిగి సర్వాత్మల ఎదుట ప్రత్యక్షమయ్యాను.
నా ఈ వరదాని మహాదాని రూపం చాలా శోభాయమానంగా మాస్టర్ సర్వశక్తివంతుడైన నా నుండి వెలువడే శక్తిశాలి కిరణాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ శక్తిశాలి కిరణాలని పొంది మనుష్యాత్మలందరిలో ప్రస్తుత ప్రపంచంలో అనేక రకాల భయాలు, చింతలతో ముక్తులుగా అవుతున్నారు. నా నుండి వెలువడే సర్వశక్తి కిరణాలు బలహీన ఆత్మలలో బలాన్ని నింపుతున్నాయి. శక్తులను ప్రసాదిస్తున్నాను, ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాను. నేను ఆత్మను, వరదాని మూర్తుడను. జన్మ జన్మల దాహంతో పరితపిస్తున్న ఆత్మలకు చూస్తున్నాను. నా ఎదురుగా ఆశతో నా వైపు వస్తూ ఉన్నారు, అలమటిస్తున్నారు. హే వరదాని మూర్తులు, హే మహాదాని, హే నా ప్రాణ దైవమా, ఇలా అంటూ నాకు సమీపంగా వస్తున్నారు. ఇలా చూస్తున్నటువంటి వారందరికీ నా వరదాని రూపాన్ని, మహాదాని రూపాన్ని సాక్షాత్కారం చేసుకుంటున్నారు. వారి వారి ఇష్ట దైవాలలో నేను సాక్షాత్కారమూర్తునిగా అయ్యి సాక్షాత్కారాన్ని ఇస్తున్నాను. అలాగే భక్తులకు వారి పిలుపులను వింటూ పిలుస్తున్నారు. హే శాంతి దేవా, సుఖ శాంతి దాత, మాకు సుఖాన్నివ్వండి, శాంతినివ్వండి, మా కష్టాలు తీర్చండి. జన్మ జన్మల నుండి మీ దయా దృష్టితో మేము పరితపిస్తూ
మీ సాక్షాత్కారాన్ని పొందటం కోసం కఠిన మార్గాన్ని ఎంచుకున్నాము. హే శక్తి దేవా, మాకు శక్తినివ్వండి. హే ముక్తి ప్రదాత, మాకు ముక్తినివ్వండి. అంటూ ఇలా ఆర్తనాదాలు చేస్తూ ఇలా నేను సృష్టిపై ఉన్న సర్వాత్మల పిలుపులను వింటూ ఉన్నాను. మమ్మల్ని ఈ కఠిన సమస్య నుండి ముక్తులుగా చేయండి అంటూ అందరూ నా ఎదురుగా వచ్చారు. సాక్షాత్కారమూర్తుడైన నేను మహాదాని వరదాని ఆత్మను సర్వుల పట్ల దయాభావం కలిగిన ఫరిష్తా స్వరూపంలో, వరదాని రూపంలో సర్వాత్మల ఎదురు నేను ప్రత్యక్షమయ్యాను. సర్వశక్తివంతుడైన బాబా యొక్క సర్వశక్తి కిరణాలను నాలో నింపుకుంటూ సర్వాత్మల పట్ల ఫరిష్తానై నేను మహాదానిగా అయి దాహితులుగా ఉన్న ఆత్మలకు సుఖము, శాంతి, ప్రేమ, అందరికీ అందిస్తూ ఉన్నాను. సుఖము, శాంతితో దాహితులుగా ఉన్న ఆత్మలకు వారి వారి కోరికలను పూర్తి చేస్తూ వారి మనోకామనలను పూర్తి చేసే వరదాని మూర్తుడను.
ఫరిష్తానైన నేను సర్వశక్తులను పొందుతూ నా నుండి వెలువడే సర్వశక్తులను నలువైపులా వ్యాపిస్తూ ఒక శక్తి పుంజంగా తయారయ్యాను. నేను ఆత్మను. ప్రకృతితో సహితంగా సర్వాత్మలకు సుఖము శాంతి యొక్క దానాన్ని ఇస్తున్నాను. సుఖము, శాంతి, ఆనందం, ప్రేమను పొందుతూ సర్వాత్మలు సంతుష్టంగా అయ్యారు. సర్వగుణాలతో సంపన్నంగా అవుతూ ఉన్నారు. తమ పరిస్థితులను, కష్టాలను ఎదుర్కొనేందుకు శక్తిని నింపుకున్నారు. వారిలో సహించేటువంటి శక్తి నిండుతూ ఉంది. నేను వరదాని మూర్తుడైన ఫరిష్తాను. బాబా నుండి వరదానాలను పొందుతూ విశ్వంలో ఉన్న ఆత్మలకు సుఖీ భవ అంటూ వరదానాన్నిస్తున్నాను. వరదానాన్ని పొందిన ఆత్మలు వరదానంతో సంపన్నంగా కృతజ్ఞులుగా అయ్యారు. వరదానము అనగా వారు ఎలాంటి ఆత్మలైనా కానీ
బలహీన ఆత్మలలో బలాన్ని నింపేది. వరదానమనగా ఆత్మకి గ్లూకోజ్ లాంటిది. వరదానం లభించిన వెంటనే ఆత్మలలో అది తొందరగా శక్తిని ఇచ్చేది, వారిని జాగృతం చేసేది. ఎలాంటి బలహీనతలున్నా వరదానం అనేది ఆత్మలలో ఆ వరదాన స్వరూపంగా, శక్తి స్వరూపంగా చేస్తుంది. కావున అలాంటి ఆత్మిక గ్లూకోజ్, ఇన్స్టెంట్ ఎనర్జీ నేను ఆత్మలందరిలో నింపుతూ ఉన్నాను. విశ్వంలోని సర్వాత్మలకి వరదాని మూర్తునిగా అయి అనేక రకాల జన్మ జన్మల దుఃఖాలతో పీడింపబడుతున్న ఆత్మలలో పరమాత్మ శక్తుల గ్లూకోజ్, ఇన్స్టెంట్ ఎనర్జీని నింపుతూ మహాదానిగా అయి నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా సర్వాత్మలకు పరమాత్మ కిరణాలను ఆత్మలలో ఇంజెక్ట్ చేస్తున్నాను. పరమాత్మ శక్తుల యొక్క ఫోర్స్ నా ద్వారా ఆత్మలలో నింపుతూ ఉన్నాను. నేను మహాదానిగా అయి సర్వులకు దివ్య నేత్రాన్నిస్తున్నాను. కేవలం నా దృష్టి ద్వారానే నా వైపు చూస్తూ ఉన్న ముక్తి కోసం, జీవన్ముక్తి కోసం పరితపిస్తున్న ఆత్మలకు నా దర్శన మాత్రముతోటే వరదానమిస్తున్నాను. సర్వ దుఃఖాలతో ముక్తునిగా కండి. ఇలా వరదానం పొందడంతో సర్వ దుఃఖాలతో ముక్తులుగా అయి సృష్టిపై ఉన్న ఆత్మలందరికీ తమ ఇల్లైన
ముక్తిధామాన్ని సాక్షాత్కారం చేస్తున్నారు. దివ్య నేత్రాన్ని ప్రసాదించి ముక్తి లోకం యొక్క సాక్షాత్కారాన్ని చేయిస్తున్నాను. సర్వాత్మలకు శాంతిధామం యొక్క మార్గం కనిపిస్తుంది. పరమాత్మ యొక్క అనుభవాన్ని, ఉనికిని గుర్తిస్తున్నారు. విశ్వంలోని ఆత్మలందరూ కర్మ బంధనాలతో ముక్తులుగా అవుతున్నారు. నిర్మలంగా అవుతున్నారు. ఈ సృష్టిలోని ఆత్మలందరూ జీవన్ముక్తిని పొందే మార్గం వైపు పయనిస్తున్నారు. సర్వాత్మలకు ముక్తి జీవనముక్తిని చూపించే శ్రేష్టమైన కర్తవ్యాన్ని చేస్తూ ఫరిష్తానైన నాకు సంతోషం యొక్క అనుభవం, సుఖం యొక్క అనుభవాన్ని చేసుకుంటున్నాను. నేను మహాదాని వరదానిగా అయ్యి ఈ స్వరూపంలో స్థితి అయ్యి ఎంతో సుఖము, సంతుష్టత యొక్క అనుభవం చేసుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా దానం ఇస్తే అల్పకాలికంగా దానమిచ్చినందుకే ఎంతటి సుఖం యొక్క అనుభవం చేసుకున్నాను. అలాంటిది బాబా మీ ద్వారా నాకు లభించిన శక్తులను గుణాలను నాలో నింపుతూ నన్ను సంపూర్ణంగా చేస్తూ సర్వశక్తులతో సంపన్నంగా సంపూర్ణ ఫరిష్తాగా చేసి మీ సమానంగా నన్ను కూడా మహాదానిగా
వరదానిగా చేశారు బాబా. మీకు ఎలా కృతజ్ఞతలు తెలపను బాబా. ఫరిష్తానైన నేను ఇలా సర్వాత్మలకు వరదాని మూర్తునిగా అయ్యి వారి కోరికలను తీరుస్తూ వారిలో శక్తుల దానాన్ని ఇస్తూ వరదానాలతో సంపన్నంగా చేస్తూ నేను ఫరిష్తాను మరోవైపుకు ప్రయాణం చేస్తున్నాను. ఫరిష్తానైన నేను స్వయాన్ని ఏకాంతవాసిగా పరమాత్మ యొక్క శక్తుల కిరణాల కింద ఫరిష్తానైన నేను బాబా మరియు నేను ఇరువురం బాబా నన్ను చూస్తున్నారు, నేను బాబాను చూస్తున్నాను. ఏకాంతవాసిగా అయి ఒకే ఒక్క బాబా ప్రేమలో లీనమవుతున్నాను. నేను మహాదాని వరదానితో పాటుగా మహాన్ త్యాగి ఆత్మను. బుద్ధి ద్వారా అన్నింటినీ త్యాగం చేసి బాబా ఎదురుగా పూర్తిగా సరెండర్ అయ్యి బాబా నుండి శక్తులను పొందుతూ బాబా చేతిలో చెయ్యి వేస్తూ వరదాని మూర్తుడైన బాబా నుండి వరదానాలను పొందుతున్నాను.
చూస్తున్నాను. బాబాకి నాకు మధ్యలో సూక్ష్మ శరీరధారి అయిన నేను బాబా సమక్షంగా నా కుటుంబ సభ్యులను అనగా సంపూర్ణ బ్రాహ్మణ పరివారాన్ని బాబా పరివారం నా పరివారం ఇలా బ్రాహ్మణ ఆత్మలందరినీ నేను ఇమర్జ్ చేసుకుంటూ వారి మధ్యలో నేను ఆత్మను వరదాని మూర్తునిగా అయ్యి సర్వ బ్రాహ్మణ పరివారానికి శుభ భావన శుభ సంకల్పాల యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపచేస్తున్నాను. సర్వ బ్రాహ్మణాత్మలు సంపూర్ణంగా తమ సంపన్న స్వరూపాన్ని చేరుకోవాలి. ఇలా అనడంతోనే నా నుండి వెలువడే వరదానం యొక్క ప్రకంపనాలు సర్వ బ్రాహ్మణ పరివారంలో నిండుతూ బ్రాహ్మణులందరినీ సర్వ గుణాలతో సంపన్నంగా తమ సంపూర్ణ స్వరూపంలో ఉన్నట్లు చూస్తున్నాను. వరిష్ఠానైన నేను బాప్ దాదా ఇరువురము కలిసి ఈ సాకార లోకంలో గుల్జార్ దాది ఉన్న స్థానానికి చేరుకున్నాము. నిరంతర సేవాధారికి అసలైన ఉదాహరణ మూర్తులు గుల్జార్ దాదేని చూస్తూ ఉన్నాను. దాది తలను బాబా తన వడిలో ఉంచుకుంటూ
బాబా తన వరదాని హస్తాన్ని దాది తలపైన ఉంచారు. బాబా తన సర్వశక్తులను దాదిలో తన శక్తులన్నింటినీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దాది శారీరకంగా స్వస్థతను అనుభవం చేస్తున్నారు. బాబా సర్జన్గా అయ్యి దాది యొక్క ఒక్కొక్క అంగాన్ని దాది నిరోగిగా అయ్యారు. పరిష్టానైన నా నుండి వెలువడే దాది పట్ల శుభ భావన యొక్క శుభ సంకల్పాల యొక్క వైబ్రేషన్స్ నా నుండి దాదీకి చేరుతూ ఉన్నాయి. చూస్తున్నాను. విశ్వంలో ఉన్న సమస్త ఆత్మల యొక్క వైబ్రేషన్స్ దాదీని ఒక శక్తి పుంజంలో ఉన్నట్టు చూస్తున్నాను. కాంతివంతమైన శక్తిశాలి బాబా కిరణాల వలయంలో దాది సురక్షితంగా ఉన్నట్లు చూస్తున్నాను. విశ్వంలోని సమస్త ఆత్మలు దాది నుండి వెలువడే శక్తిశాలి శీతల కిరణాలను అనుభవం చేస్తూ ఉన్నారు. చూస్తున్నాను దాదిని సాక్షిగా అయి ఏ విధంగా దాది ఈ అనారోగ్య పరిస్థితులలో కూడా నిరంతర సేవాధారిగా అయి సేవ చేస్తూ ఉన్నారు. పవిత్రత యొక్క కిరణాలు, నిర్భయత, శాంతి, శక్తి యొక్క కిరణాలను దాది నుండి నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. నిరంతర సేవాదారి అయిన బాబా సమానంగా శారీరక పరిస్థితులకు అతీతంగా ఉంటూ దాది ఈ శాంతి శక్తి కిరణాలను
మనసా శక్తిశాలి వైబ్రేషన్స్ ద్వారా సేవ చేస్తున్నారు. దాది యొక్క శక్తి కిరణాల యొక్క దాది నుండి వెలువడే శక్తిశాలి వైబ్రేషన్స్ ప్రకృతిని కూడా సతో ప్రధానంగా చేస్తున్నాయి. తిరిగి ఆత్మనైన నేను నా ఈ స్థూల శరీరంలో ప్రవేశించాను. ఓం శాంతి. अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा।
ఓం శాంతి. సూరజ్భాయ్ క్లాసు మనందరం ఇప్పుడు విందాము. అన్నయ్య వైజయంతి మాలలో వచ్చే ఆత్మల గుర్తులు వివరించారు. ओम शांति। కొందరు అన్నయ్యల అక్కయ్యలు ప్రశ్నిస్తారు, మేము 8 పూసల మాలలో రాగలమా? మేము విజయమాలలో పూసగా కాగలమా? అందరి ప్రశ్నలతో ఈరోజు నేను మీ అందరి ముందు సమక్షంగా చెప్తున్నాను. ఈరోజు విజయమాల గురించే చర్చించుకుందాం. విజయమాలలో ఫస్ట్ ఉన్న 8 రత్నాలు అష్టరత్నాలు. బాబా ఇది కూడా చెప్పారు. విజయమాలలో వచ్చే ఫస్ట్ 25 మంది పూసలు చాలా శ్రేష్టమైన వారు, మహానాత్మలు. దాంట్లో ముఖ్యమైన వారు 8 మంది గురించి అయితే తెలుసు. ఈ మాలని ఎవరు జయిస్తారు? ఈ ప్రస్తుత ట్రైన్ తో చూసుకున్నట్లయితే ఏసీ ఫస్ట్ క్లాస్. 8 మంది నుంచి 100 మంది ఉంటారు. ఏసీలో ఫస్ట్ క్లాస్ ఉంటుంది, సెకండ్ క్లాస్ ఉంటుంది, జనరల్లో ఉండదు. కాబట్టి బాబా చెప్పే విషయం మీకు చెప్తున్నాను. విజయమాలలో వచ్చే లాస్ట్ 2-3 సీట్లు చివరి వరకు బాబా దాన్ని ఖాళీ ఉంచుతారు. ఎవరైనా తీవ్ర పురుషార్థులు రేస్ చేసి ఆ సీట్ ని పొందాలనుకుంటే పొందవచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 108 మంది అమూల్యమైన రత్నాలు, అపురూప రత్నాలు, విజయీ రత్నాలు. వారినే మాయను జయించిన వారు. చివరిలో వచ్చే ఆత్మలు కూడా కొందరు మాయాజీతుగా అవుతారు. చాలా మంచి సాధన చేస్తారు, తపస్విగా అవుతారు, త్యాగిగా అవుతారు. వారి కోసం కొన్ని సీట్లు ఖాళీ ఉంచుతారు. వాళ్ళు అనటానికి వీల్లేదు, మేము ఇంత పురుషార్థం చేసినా మా కోసం సీట్ లేదు అని. కాబట్టి ఇది ఏ విధంగా అంటే, యూనివర్సిటీలో ఫస్ట్ టాప్ 10 మందికి ఉంటుంది. అట్లాగే ఇది కూడా 8 మంది టాప్ ఈ ఈశ్వర్య యూనివర్సిటీలో. సెకండ్ క్లాస్ పిల్లలు కూడా అనుకోవచ్చు, నేను టాప్ 10లో టాప్ 8లో రావాలి అని. బాబా ఇప్పటి వరకు ఏదైతే అష్టరత్నాల గురించి చెప్పారో దాని ఆధారంతో వాళ్ళు విఘ్న వినాశకులుగా గుర్తుగా నవరత్నాల ఉంగరం ధరిస్తారు. 8 మంది ఈ అపురూప రత్నాలు. 9వ రత్నం శివ్ బాబా. ఫస్ట్ రత్నం బ్రహ్మ, తర్వాత సరస్వతి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు. ఒకసారి బాబాని కూడా అడిగారు, 8 పూసల మాలలో అన్నయ్యలకు కూడా స్థానం ఉందా? బాబా దానికి డైరెక్ట్ సమాధానం చెప్పారు, ఉన్నారు. ఎంతమంది అంటే బాబా చెప్పారు, ఒకరికంటే ఎక్కువ ఉంటారు. రెండో వారు ఇంకొక రత్నము. అంటే బాబా చెప్పారు, ఒకటి బాబా, ఒకటి మమ్మ, మిగతా వారు 5 అక్కయ్యలు, ఒక అన్నయ్య. కాబట్టి మొత్తం 8 మంది అయ్యారు. కాబట్టి సంపూర్ణంగా ఆత్మాభిమానిగా అయినటువంటి వారు, నిరంతరము స్మృతి స్వరూపులుగా అయిన వారు.
ఇందుట్లో కూర్చొని అభ్యాసం చేయాల్సిన అవసరం లేదు. నిరంతరము స్మృతి స్వరూపులు, శ్రేష్ట స్వమానంలో ఉండేవారు. ఏదైతే బాబా గుర్తు చేయించారో ఆ స్వరూపంగా అయిపోతారు. నిరంతర స్థితి ఆ విధంగా ఉంటుంది. అన్ని వికారాలను జయించిన వారే విజయీ రత్నాలు. కామాగ్నిని ఎవరైతే పూర్తిగా శాంతింపచేస్తారో, కామం యొక్క సూక్ష్మమైన కోరికలను సమాప్తం చేసిన వారు, ఎవరైతే ఈశ్వరీయ సుఖాల కారణంగా ఈ సుఖాలను కాకిరెట్ల సమానం అనుకున్నవారు, అటువంటి వాళ్ళు పూర్తి తన కర్మేంద్రియాల పైన, కామం పైన విజయాన్ని పొందినవారు, తమ కర్మేంద్రియాలను శీతలంగా చేసుకున్నవారు, ఎవరైతే తన చిత్తాన్ని శీతలంగా నిర్మలంగా చేసుకున్నవారు, నా ఆవేశము ఉండదు, నా క్రోధము ఉండదు, పూర్తి శాంతియుతంగా నిర్మలంగా ఉన్నవారు, ఎవరి పట్ల కూడా అసహ్యం ఉండదు, అసూయ ఉండదు, కోరికల యొక్క అవిద్యగా అయినటువంటి వారు, అటువంటి వాళ్ళు లోభాన్ని కూడా జయించిన వారు, పేరు ప్రతిష్టల కోరిక, ప్రాపంచిక ఆకర్షణలు, ఆర్థిక ధనం గురించి అన్ని రకాల లోభంతో ముక్తులైన వారు, ఎవరైతే తమ సంపూర్ణ ఆత్మిక దృష్టిని తయారు చేసుకున్నవారు, బేహద్ వృత్తిని చేసుకున్నవారు, అందరూ మనవారే, పరివారం ఒక్క బాబానే, మిగతా అందరూ మనవారే అనుకున్నటువంటి వారు, అభిమానము, అహంకారము, గర్వము, నాది నీది అనేది సమాప్తం చేసుకున్నవారు, ఇటువంటి శ్రేష్టమైన స్వమానంలో ఉన్నవారు, వారికి ప్రపంచంలో దేనికి భయం అనేది ఉండదు. వారి యొక్క కర్మలు ప్రపంచంలో అందరూ మహిమ చేస్తారు. ఇటువంటి ఆత్మలే అష్టరత్నాలలో వస్తారు. అంతిమంలో అష్టరత్నాలు. నెక్స్ట్ వాళ్ళు ఈ ప్రపంచంలో సాకారంగా భగవంతుడిగానే చూస్తారు అనే ఒక విషయం చెప్తున్నారు. జ్ఞాన సరోవర్లో జూరిస్ట్ వింగ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. బాంబే నుంచి ఒక సెషన్ జడ్జి వాళ్ళ అబ్బాయి వచ్చారు. వారి మనసులో 2 ప్రశ్నలు. ఆ 2 ప్రశ్నలు పెద్ద పెద్ద విద్వాంసులకి, పండితుల దగ్గర, శంకరాచార్యుల దగ్గరికి వెళ్లి అడిగేవారట. ఒక ప్రశ్న ఏంటి అంటే, గణేష్ వినాయకుణ్ణి ఒక్కరే కదా ఉండేది, శివుడి పుత్రుడు, మరి ఎందుకు అష్ట వినాయకుల్ని ఎందుకు తయారు చేస్తున్నారు, దీనికి కారణం ఏంటి? అప్పుడు అన్నయ్య విన్నారంట, చెప్పారంట, విద్వాంసులు ఎవ్వరూ ఇవ్వలేరు, ఇది ఈశ్వరీయ జ్ఞానం కేవలం పరమాత్మనే ఇవ్వగలుగుతారు. అప్పుడు అన్నయ్య వారికి చాలా బాగా చెప్పారు. సంపూర్ణ సృష్టిలో 8 మంది మహాన్ ఆత్మలున్నారు. వీరే రకరకాల విఘ్నాలను వినాశనం చేసేవారు. కొందరు రోగాలని, కొందరు భయాన్ని, కొందరికి ఎన్నో విఘ్నాలు ఉండొచ్చు. వ్యాపార వ్యవహారాల విఘ్నాలను, ప్రపంచంలో వచ్చే రకరకాల విఘ్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరివర్తన చేసేవారు. వీళ్లే వేరువేరు ఆత్మలు ఈ విఘ్నాలను నష్టం చేసేవారు. అందుకనే విఘ్న వినాశకుడుగా అష్టరత్నాలతో అంటే 8 మంది వినాయకుళ్ళని చూపిస్తారు. ఇది ఆధ్యాత్మిక రహస్యము. అష్టరత్నాలలో కూడా 1st, 2nd, 3rd, 4 నెంబర్స్ అయితే ఉంటాయి. బాబా దీనికి కూడా సమాధానం చెప్పారు. బాబా మన్మోహిని దీదీతో మాట్లాడారు. అష్టరత్నాలలో ఏ నెంబర్లో దేని ఆధారంతో తయారవుతారు? బాబా దీనికోసం సమాధానం చెప్పారు. 8 రత్నాలలో వచ్చే వాళ్లలో తప్పకుండా ఏదో ఒక విశేషతలో స్పెషలిస్ట్ ఉంటారు. ఏ విధంగా డాక్టర్లు కూడా స్పెషలిస్టులు ఉంటారో అదే విధంగా ఈ అష్టరత్నాలలో వచ్చేవాళ్ళు కూడా ఏదో ఒక విశేషతలో, ఏదో ఒక గుణంలో, ఏదో ఒక దానిలో స్పెషలిస్ట్ ఉంటారు.
దాని ఆధారంతో సాకారంగా వారి నెంబర్ తయారవుతుంది. ఇది రహస్యం. నిజంగా ఈ అష్టరత్నాలు ప్రపంచంలో ఒక మంచి వరదానంగా అవుతారు. వీళ్ళే వినాశనం సమయంలో రక్షిస్తారు. భగవంతుడు ఈ ఆత్మల ద్వారానే సంపన్నం చేస్తారు. దీనికోసం నిరంతర సాధన కావాలి, సమర్పణ భావం కావాలి, పూర్తి త్యాగం యొక్క భావన ఉండాలి. అటు ప్రతిదీ బాబాని ఫాలో చేయాలి. అష్టరత్నాల గురించి ఇంకొక విషయం కూడా అన్నయ్య చెప్తున్నారు. అష్టరత్నాలు కేవలం యోగంలోనే కాదు, కానీ 4 సబ్జెక్టులలో పూర్తి మార్కులు సంపాదించిన వారు. జ్ఞానంలో కూడా పూర్తి మార్కులు, అన్ని రకాల ధారణలలో పూర్తి మార్కులు, నిశ్చింతంగా నిష్కామ జీవితంలో ఉంటారు. సేవ అందరూ చేస్తారు, కానీ పేరు ప్రతిష్టల యొక్క గౌరవంతో అతీతంగా ఉంటారు. మనస వాచ కర్మణ మూడింటిలో సంపన్నంగా ఉంటారు. ధారణలో పవిత్రత, శుభ భావన, నిర్మలత, కలిసిమెలిసి ఉండటం, నమ్రత, సరళత, ఈ అన్ని గుణాలు ఉంటాయి. అలా అని నేను ఎవరిని నిరాశపరిచే విషయం చెప్పట్లేదు, బాబా చెప్పిన విషయం చెప్తున్నాను. దీనికోసం చాలా సాధన చెయ్యాలి, ఏకవ్రతగా కావాలి, అనగా ఒకే దిశలో నడవాలి. ఏదైతే అన్ని దిశల్లో మన యొక్క తలుపులు తెరిచి ఉన్నాయో వాటిని క్లోజ్ చెయ్యాలి. వైరాగ్యము, త్యాగము, తపస్య, సాధన ఇవన్నీ చాలా అవసరము. ఇటువంటి ఆత్మలే మొత్తం ప్రపంచానికి కళ్యాణకారి ఆత్మలు. అన్నయ్య అప్పుడప్పుడు క్లాసెస్ లో కూడా వినిపిస్తారు. ఎవరైతే 8 గంటలు యోగం చేస్తారో, బాబా సాకారవాణిలో చెప్తారు, 8 గంటలు యోగం చేసేవారే నాకు సహయోగి పిల్లలు. వాళ్ళ ద్వారానే శాంతి, శక్తి, సహయోగం యొక్క కిరణాలు విశ్వానికి చేరతాయి. వాళ్ళు మనసుతో చెయ్యొచ్చు, వతన్ నుండి చెయ్యొచ్చు, ఎలా అయినా చేయనివ్వండి, కానీ వాళ్లే బాబాకు పూర్తి సహయోగిలు. బాబా మనకి మహావాక్యాలు పూర్తిగా క్లియర్ గా చెప్పారు. ఒక ఇంపార్టెంట్ విషయం అన్నయ్య చెప్పబోతున్నారు. ఈ విజయీ రత్నాలే ఇక్కడ పదవులతో సంబంధం లేదు. వీళ్ళు జోన్ ఇన్ఛార్జీలే వస్తారు, సబ్ జోన్ ఇన్ఛార్జీలే బాగా సేవ చేస్తున్నారు, వీళ్ళే వస్తారు, అలాంటిది ఏమీ లేదు. బీదవాళ్లైనా ధనికులైనా, కుమారైనా కుమారీలైనా, సమర్పితం కావచ్చు కాకపోవచ్చు, వృద్ధులే కావచ్చు పిల్లలే కావచ్చు, అందరికీ సమానమైన అవకాశాలున్నాయి. ఈ విషయం పైన అటెన్షన్ ఉండాలి. చిన్న పెద్ద విషయం కాదు, ఇక్కడ కావాల్సింది స్థితి విషయం. విజయమాలలో వీరు మాయను జయించిన వారు, తమ సంస్కారాలను కూడా జయించిన వారు, తన బలహీనతల్ని జయించిన వారు, అందరి హృదయాన్ని జయించిన వారు. 69 విషయం చెప్పబోతున్నారు అన్నయ్య. విశ్వ మహారాజుగా ఎవరవుతారు? ఏ విధంగా బాబా సమాధానం చెప్పారు? ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళని మంత్రిగా చేస్తారు. ముఖ్యమైన విషయం, ఎవరైతే అందరి హృదయాలను జయించిన వారవుతారో, ఇన్ఛార్జ్ విషయం గురించి కాదు, అందరి హృదయాలను జయించిన వారే బాబా చెప్తున్నారు వాళ్ళు నా పిల్లలు. రెండవది పూర్తి సహయోగిలు. అటువంటి పూర్తి సహయోగిగా అయిన వారే విశ్వ మహారాజాగా అవుతారు. 108 పూసలలో వచ్చే ఆత్మలే సత్యయుగంలో రాజ్యం చేస్తారు.
సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, సైడ్ మంత్రులు ఉంటారు. तो ये 108 रतन कभी केंद्र में कभी साइड में राजधानी ఈ 108 మంది అప్పుడప్పుడు కేంద్రంలో అప్పుడప్పుడు సైడ్ కూడా రాజ్యం చేస్తారు. में 8 राजा चले। అందరికీ తెలుసు కదా, సతయుగంలో 8 రాజ్యాలు నడుస్తాయి. विचार करें मेरे साथ। నా అన్నయ్య అంటున్నారు 8 మంది అంటే ఒక రాజు 150 సంవత్సరాలు జీవిస్తాడు. 150 సంవత్సరాలు జీవిస్తాడు. 150 సంవత్సరాలు ఎలా రాజ్యం చేస్తాడు? ఆలోచించండి. 150 సంవత్సరాలు ఒకే రాజు ఎట్లా రాజ్యం చేస్తాడు? 150 సంవత్సరాలు అయితేనే 8 జన్మలు. కాబట్టి అందుట్లో 16-18 మంది కూర్చుంటారు. వాళ్ళల్లో విశ్వ మహారాజుగా ఒకసారి అయితే ఇంకోసారి మహారాణి కావచ్చు. కానీ మొట్టమొదట వచ్చిన అష్టరత్నాలు ఈ 8 మంది మాత్రమే విశ్వ మహారాజుగా అవుతారు. తర్వాత వాళ్ళు నెంబర్ వారుగా అవుతారు. इनको बाबा ने कहा था బాబా వాళ్ళకి అష్టదేవి దేవతలు అన్నారు. దేవీలు అనలేదు, దేవులు. ఇందులో కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళే విశ్వ మహారాజన్గా అవుతారు. मोस्ट इम्पोर्टेंट ఇంకొక ముఖ్యమైన విషయము ఈ విజయీ రత్నాలు, అష్టరత్నాలు వాళ్ళల్లో కొందరైతే వెళ్ళిపోయారు, కొందరు ఉన్నారు. भारत में विशेष रूप से भारत విశేషంగా భారతదేశం గురించి చెప్తున్నాను. విదేశాలలో నుండి తక్కువ. अलग अलग स्थान पर భారతదేశంలో వేరే వేరే స్థానాలలో వీళ్ళు వ్యాపించి ఉంటారు. इस सेवा को इंचार्ज क्या रात के కొన్ని సేవా కేంద్రాల సేవ బాగా జరుగుతుంటుంది. ఇన్ఛార్జ్తో పని లేదు. ఇన్ఛార్జ్ ఎవరైనా కావచ్చు, కానీ అక్కడ ఎవరైనా పవిత్రమైన ఆత్మలు ఉంటారు, యోగి ఆత్మలు ఉంటారు, విజయీ రత్నాలు ఉంటారు అనుకోండి, అక్కడ సేవ ఆటోమేటిక్ గా జరుగుతుంది. వాళ్ళని గుర్తించకపోవచ్చు, కానీ వాళ్ళ ద్వారా సేవ జరుగుతూ ఉంటుంది. क्षेत्र में వేరు వేరు క్షేత్రాలలో ఈ విజయీ రత్నాలు ఉంటారు. ఆలోచించండి, 8 అయినా 100 అయినా. विदेशों में स्थित समझ लो 100 తీసుకోండి. 100 మంది భారతదేశంలో వేర్వేరు ఏరియాలలో, విదేశాలలో కూడా 8 మందిలో ఒకళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఈ 100 మంది భారతదేశంలో నలువైపులా వ్యాపించి ఉంటారు. వాళ్లే కళ్యాణకారిగా ఉంటారు, వాళ్లే విశ్వరక్షకులుగా అవుతారు. చూడండి, ఇంతమంది విజయీ రత్నాలు మధుబన్ నుండి అవుతారు అనుకోకండి. అందరూ ఆ వేరు స్థానాల్లో ఉంటారు. కొందరు లైట్ హౌస్ గా అవుతారు. और यहाँ भी कुछ कुछ महान आत्माओं की उपस्थिति होगी। ఇక్కడ కూడా కొందరు మహాన్ ఆత్మలు ఉంటారు. మధుబన్ లో 1, 2, 3, 4 అయితే అన్ని స్థానాల్లో ఉంటారు. बहुतों का पुरुषार्थ धीमा चल रहा था। विजय रत्न भी చాలా మంది పురుషార్థము బలహీనంగా ఉంటుంది, కానీ మేము చేరుకోలేము అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఫస్ట్ దెబ్బ వైరస్ రావటంతో అందరికీ నిశ్చయం ఏర్పడింది. सोचती थी, दूसरों को देखकर वो भी पुरुषार्थ में ढीले हो गए। వేరే వాళ్ళని చూస్తూ కొందరు పురుషార్థంలో బలహీనమైపోయారు. धन का ही महत्व है। हम भी అనుకుంటున్నారు ఈ రోజుల్లో ధనానికే మహత్వం, కాబట్టి మేము కూడా ధనం సంపాదించాలి అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు అర్థమైంది బాగా, ఈ సంపద, పేరు, ప్రతిష్టర ఇవి కాదు, కానీ ఇప్పుడు స్థితిది ముఖ్యంగా అవసరము. శ్రేష్టమైన స్వమానంలో ఉన్నదానికి మహత్వం. बहुत पहले कह दिया था, आने वाले समय में सेवा उनके द्वारा ही होगी। రాబోయే సమయంలో వారి ద్వారానే సేవ జరుగుతుంది, సర్వ ఖజానాలతో సంపన్నంగా అయిన వారితో. రాబోయే సమయం యోగిలతోనే సమయం. దృష్టి ద్వారానే సేవ. మాటలు తక్కువ ఉంటాయి, దృష్టితోనే ఎక్కువ సేవ జరుగుతుంది. వాళ్ళు ఆత్మిక స్వరూపంలో స్థితి అయి ఉంటారు. लोग स्वीकार करेंगे, ऐसे उसको योग लगाओ, 5 मिनट में सिखा दिया। భగవంతుడితో యోగం పెట్టుకోండి అని 5 నిమిషాలు చెప్పినా చాలు, వాళ్ళ యోగం ఏకాగ్రం అవుతుంది. ఇది ఇటువంటి స్థితి అంతిమంలో వచ్చేది ఉంది. अपने को विजय माला का बनका बना लें। కాబట్టి మనందరము స్వయాన్ని విజయమాలలో పూసగా చేసుకోవాలి. 8 గంటలు యోగం ఉండాలి, సంపూర్ణ నిరహంకారి స్థితి ఉండాలి, అందరి యొక్క స్థితి నిర్వికారిగా ఉండాలి.
తిరిగి చర్చించుకుందాం. సంపూర్ణ పవిత్రత గృహస్థంలో ఉండొచ్చు, మాతలు ఉండొచ్చు, అన్నయ్యలు కావచ్చు, కుమారీలు ఎవరైనా కావచ్చు. కొందరు కుమారీల పవిత్రతలో చాలా పక్కా ఉన్నారు. కొందరు కుమారులు కూడా గొప్పవాళ్ళు ఉన్నారు, మాయను జయించారు. ఒక గృహస్థి మాతలు అపవిత్రతో రక్షింపబడి ఉన్నారు. ఒక వృద్ధ మాతలు కూడా బాగా పురుషార్థం చేస్తుంటారు. కాబట్టి అందరికీ ఇది ఒక ఛాన్స్, ఇదే తపన ఉండాలి. అన్నయ్యకు ఒక దృశ్యం గుర్తొచ్చింది. మధుబన్లో ఒకసారి सीनियर बहुत बड़ी बड़ी दीदियों का एक प्रोग्राम था और పెద్ద పెద్ద దీదీల ప్రోగ్రాం జరిగినప్పుడు బాబా వచ్చారు. దాది హృదయ మోహినీజీ सबको पता है गुप्त नहीं है छुपाने का భోగ్ పెట్టారు. అందరికీ ఇది తెలిసిందే, గుప్తమైందేం కాదు. दादी को बाबा ने దాదీకి బాబా మాల చూపించారు. 108 రత్నాల మాల చూపించారు బాబాకి, దాదీకి. దాది వాళ్ళందరినీ అటెన్షన్తో చూశారంట. बाबा ने पूछा बच्ची क्या देख रही हो? బాబా అడిగారంట, బచ్చి ఏం చూసావు? दादी ने कहा बाबा हाँ तो इशारों की भाषा होती है बाबा అక్కడ సైగలతో భాష ఉంటుంది. అంటే దాది అన్నారంట, నేను ఎవరైతే అనుకున్నానో వాళ్ళు లేనే లేరేంటి ఇందుట్లో అంటే బాబా అన్నారంట, వాళ్ళు కాదు ఉంది, వీళ్ళు ఉంటారు. ఇదే విజయమాల యొక్క రహస్యం, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకసారి జన్మాష్టమి 92లో జరిగినప్పుడు గుల్జార్ దాది మధుబన్లో భోగ్ పెట్టారు. దాదీకి బాబా భోగ్ పెట్టినప్పుడు అష్టరత్నాలను చూపించారు. ముఖాలకి మాత్రం తెర అడ్డు ఉందంట, అష్టరత్నాలను చూపించారు. సాది సందేశం వచ్చి వినిపించారు. మళ్ళీ నెక్స్ట్ టైం కృష్ణాష్టమికి కూడా అదే విధంగా బాబా భోగ్ తీసుకెళ్లారు. అప్పుడు బాబా ఫేసులు పూర్తిగా క్లియర్గా చూపించారంట. దాది వచ్చి వినిపించారు. బడి దాది, ప్రకాష్ మణి దాది, జానకి దాది, మనోహర్ దాది, చంద్రమణి దాది అందరు ఉన్నారు. అందరు దాదీలు స్టేజి మీద కూర్చున్నారు. అడిగారు, ఎవరెవరు ఉన్నారు చెప్పండి అంటే దాది చెప్పారంట, లేదు బాబా వద్దన్నారు. పర్వాలేదు చెప్పండి అంటే దాది మాత్రం లేదు నేను చెప్పను, బాబా చెప్పొద్దన్నారు అని పక్కాగా ఉన్నారు. ఒక గుల్జార్ దాదీకే తెలుసు అష్టరత్నాలలో ఎవరు వస్తారు. కాబట్టి మన పురుషార్థం యొక్క రేస్ బాగా సాగాలి. చాలా బాగా రేస్ చెయ్యండి. అందరి ఆశీర్వాదాలను పొందుతూ వెళ్ళండి. అందరికీ సుఖాన్ని ఇస్తూ వెళ్ళండి. అందరికీ సహాయంగా కండి. మనం మాస్టర్ విశ్వరక్షకులుగా కావాలి. అష్టరక్షకులుగా అయ్యేది కూడా సంపూర్ణ పవిత్రమైనటువంటి యోగి ఆత్మలే. కాబట్టి మనం విఘ్న వినాశకులుగా కావాలి. బాబా కూడా చెప్పారు, పిల్లలు ఎటువంటి సమయం వస్తుంది అంటే మీరు మొత్తం ప్రపంచంలోని విఘ్నాలను హరించాలి. కాబట్టి ఇప్పుడు ఈ వైరస్ కారణంగా మొత్తం ప్రపంచము విఘ్నాల వలలో చిక్కుకుంది. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయమంటున్నారు. కానీ ఇందులో మనం యోగీలము విఘ్న వినాశకులుగా కావాలి. కాబట్టి అందరము విజయీ రత్నాలుగా అయ్యే ఉమంగాన్ని ధారణ చేద్దాం. విఘ్న వినాశకులుగా అవుదాం. మీకు ఛాన్స్ ఉంది. 108 పూసల మాలలో వచ్చే ఛాన్స్. ఓం శాంతి. ఇప్పుడు స్వమానంతో పాటు మనం అభ్యాసం చేద్దాము. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. విజయీ రత్నాన్ని స్వీకరించుదాము. నేను ఈశ్వరీయ శక్తులతో సంపన్నుడను. విజయీ ఆత్మను. మాయ పైన నా విజయం పూర్తి ఫిక్స్ అయిపోయింది. నిశ్చయంతో చెయ్యండి.
దీనితో మనలో విజయం యొక్క సంస్కారాలు జాగృతమవుతాయి. माया को जीता है, కల్పకల్పము నేనే ఈ మాయను జయించాను, पास संपूर्ण ज्ञान है, నా వద్ద సంపూర్ణ జ్ఞానం ఉంది, शक्तियाँ हैं, ఈశ్వరీయ శక్తులున్నాయి. स्वयं भगवान मुझे साथ दे रहा है, స్వయంగా భగవంతుడు స్వయంగా నాకు సహాయం ఇస్తున్నారు, సద్గురువుగా ఈ తోడిస్తున్నారు. నేను మాయ పైన విజయిగా కాకుంటే ఇంకెవరవుతారు? अनुभव करें। అనుభవం చేద్దాము. సర్వశక్తివంతుడు से नीचे आ रहे हैं, పరంధామం నుండి సాకార సృష్టిలో వచ్చారు हमारे सिर के ऊपर छत्र మరియు నా తలపైన ఛత్రఛాయగా ఏర్పడి ఉన్నారు. बाबा की शक्तियाँ मुझमें समा रही, బాబా నుండి వచ్చే శక్తులు నాలో ఇమిడిపోతున్నాయి. कारण माया नष्ट हो, శక్తుల కారణంగా మాయ సమాప్తమైపోయింది. ये शक्तियाँ अग्नि का काम ఈ శక్తులు అగ్నిలాగా పనిచేస్తున్నాయి, వికారాలను దహిస్తున్నాయి. मैं आत्मा निर्मल हो, నేనాత్మను నిర్మలంగా అవుతున్నాను, संपूर्ण पावन हो, సంపూర్ణంగా పావనంగా అవుతున్నాను. कुछ क्षणों के लिए फील करें, కొద్ది క్షణాల కోసం స్వయాన్ని ఫీల్ అవుదాం. బాబ్దాదా నా దగ్గరకు వచ్చారు. బాబ్దాదా యొక్క వరదాని హస్తం నా తలపైన ఉంది. బాబా చెప్తూ ఉన్నారు, విజయీ భవ. పరమ సద్గురు నాకు వరదానం ఇచ్చారు, దాన్ని స్వీకరిద్దాము. ఓం శాంతి. ఓం శాంతి.